నమస్తే. అదృష్టం మంచిగా లేకపోతేనట అరటి పండ్లు తిన్నా కానీ పన్ను ఇరిగిపోతుందట. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ సామెత సరిపోతుంది ఒక వ్యక్తికి. వాళ్ళే సమంత కుమారి. సో ఇక్కడ కనబడుతున్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి సమంత కుమారి ఒక వార్డులో గెలవడానికి సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నిజంగా ఎవరికైనా నమ్మసాధ్యం కాకపోయినట్టయితే ఉంటే ఒకసారి మనం ఆ డీటెయిల్స్ ఆ నిజామాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. సో కొంత దీంట్లో ఆమె ఆస్తి పన్ను కానీ ఇంటి పన్ను కానీ సుమారుగా 8 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆమె మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా బకాయిలు ఉండొద్దు ఎవరికైనా కానీ. ఏ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఎక్కడ పోటీ చేసినప్పటికీ ఆస్తి పన్ను కానీ ఇంటి పన్నులు కానీ మిగతా ఉన్నటువంటి ఆ పన్నులు ఏం కూడా ఉండకూడదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఈమె పోటీ చేయాలంటే 8 కోట్ల రూపాయలు పేరుకుపోయినటువంటి బకాయిలను కట్టాలి. ఈ 8 కోట్ల రూపాయలు ఇంటి పన్ను ఆస్తి పన్ను కడితే మిగతా ఉన్నటువంటి సుమారుగా 12 కోట్ల రూపాయలని ఆమె ఎన్నికల్లో ఒక వార్డులో గెలవడానికి ఖర్చు పెట్టినటువంటి పైసలు. ఆ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయా అంటే దరిదాపుగా ఆమె పోటీ చేసినటువంటి నిజామాబాద్ మున్సిపాలిటీలో 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డుల నుంచి ఆమె 19వ వార్డు నుంచి పోటీ చేసింది. ఆమె 19వ వార్డు నుంచి ఒక వార్డు మెంబర్ కోసమే ఇంత ఖర్చు పెట్టిందంటే కాదు. ఆమె ముందుగా వార్డులో గెలిచిన తర్వాత ఆమె కౌన్సిలర్గా గెలిస్తే ఖచ్చితంగా నీకే చైర్మన్ పదవి, ఈ చైర్మన్ పదవి రావాలంటే కొంతమందిని నువ్వు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ నిజామాబాద్లో మరి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది. నువ్వు కనుక కౌన్సిలర్ అయినట్టయితే ఉంటే ఖచ్చితంగా నిన్ను ఈ యొక్క నిజామాబాదు మున్సిపల్ చైర్మన్గా నిన్నే చేస్తామంటూ ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఏం చేసింది, ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి హోప్తోటి ఆమె గెలవడంతో పాటు ఇంకొక 10-12 మందికి ఈమె పెట్టుబడి పెట్టింది. ఎందుకంటే నిన్ను గెలిపించేటువంటి బాధ్యత మాదే, పైసల ఖర్చు మేము చూసుకుంటాం, కానీ చివరికి ఏమైనా అటు ఇటు అయినట్టయితే ఉంటే మరి నాకు మద్దతు తెలపాలంటూ ఆమె కొంతమందికి ఖర్చు పెట్టి సుమారుగా 12 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఈ 12 కోట్లు పోయినాయి. ఈ ఆస్తి పన్ను, ఈ ఇంటి పన్ను ఇవంతా కూడా సరే ఎలాగకపోతే రేపు కట్టో లేకపోతే అవి పంగనామాలు ఎగనామాలు పెట్టేమో తెలియదు. కానీ సో మొత్తానికి ఈ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఈ యొక్క శాపంగా మారిపోయింది. అటు అవి పోయినాయి, ఇటు 12 కోట్లు ఖర్చు పెడితే ఆమె పక్కమెటోళ్ళు ఇటోళ్ళు అటోళ్ళు అంతా గెలిచింది. కానీ ఈ 19వ వార్డు మాత్రం గెలవలేదు. ఆమె సమంత కుమారి. ఈమె ఎవరో కాదు, ఈమె వంశీ హోటల్ యజమానైనటువంటి కాటపల్లి నరేందర్ యొక్క సతీమణి. ఆమెకు టికెట్ కేటాయించడం, దాని తర్వాత చాలా విమర్శలు వచ్చినాయి. ఆమె దగ్గర నుంచి పైసలు తీసుకొని చైర్మన్ పదవి అంటగట్టేందుకు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ భారీ ఎత్తున ప్రయత్నాలు చేసిండు అనేది ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా ప్రచారం చేసిండు. ఆయన పైసలు తీసుకొని మీకు టికెట్ కేటాయించిండు అంటూ. సో అయినప్పటికీ ఈమె బీజేపీ పార్టీ చేతిలో ఓటమి పాలు కావడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి లక్ష్మీనారాయణ చేతిలో ఆమె ఓడిపోవడం జరిగింది. ఆమెకు పడ్డటువంటి ఓట్లు కేవలం 1400 ఓట్లు మాత్రమే, 1449 ఓట్లు. అంటే దరిదాపుగా కోటి రూపాయలకు ఒక 100 ఓట్లు కూడా పడినట్టే, అంతే కదా. ఇక కోటికి 100 అంటే దరిదాపుగా ఆమెకు 14 కోట్లు పెట్టింది, 12 కోట్లు పెట్టింది ఓన్లీ ఆ పన్నులు కాకుండా. అంటే దరిదాపుగా ఒక 80 లక్షల రూపాయలు ఒక 100 ఓట్లకు అట్లా ఖర్చు పెట్టినట్టుగానే. సో ఇట్లా ఆమె ఖర్చు పెట్టినప్పుడు కూడా ఫలితం దక్కలేదు, ఓడిపోయింది. 19వ వార్డులో లక్ష్మీనారాయణ చేతిలో, లక్ష్మీనారాయణకు వచ్చినటువంటి ఓట్లు 2090 ఓట్లు వచ్చినాయి. ఆమెకేమో కేవలం 1446 ఓట్లు మాత్రమే వచ్చినాయి. సుమారుగా 600 నుంచి 650 ఓట్ల మెజార్టీతోటి బీజేపీ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలిచిండు. ఇప్పుడు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు 17 వార్డులో గెలిచిండు. 60 వార్డులు ఉంటే 17 వార్డుల్లో 17 కౌన్సిలర్లు గెలిచిండు. మరో పక్కన 14 మంది ఏమో ఎంఐఎం వాళ్ళు గెలిచిండు. అంటే ఈ రెండు కలిపినట్టయితే ఉంటే 31 ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోయారు. ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పదవులు, వైస్ చైర్మన్గా అక్కడ ఎంఐఎం పార్టీ నుంచి, చైర్మన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కావాల్సిందే ఆడ ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్. కానీ పైసలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి గెలవకపోవడం, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి ఏదైతే సామెత ఉంటుందో, ముందుగా మనం చైర్మన్ కావాలంటే కౌన్సిలర్గా గెలవాలి, ఆ వార్డులో గెలవాలి.
ఇప్పుడు ఉప సర్పంచ్ కావాలంటే ఏమవుతాం? ఒకవేళ ఉప సర్పంచ్ కావాలంటే ముందుగా వార్డులో గెలవాలి. వార్డులో గెలిస్తేనే వార్డు నెంబర్గా గెలిస్తేనే రేపు వాళ్ళు ఎన్నుకుంటారు. సో ఇప్పుడు కూడా ఇదే, ఈ వార్డులో కనుక ఈమె కౌన్సిలర్గా గెలిచినట్టయితుంటే ఖచ్చితంగా ఈమెకి చైర్మన్ ఇచ్చు. కానీ ఆమె వార్డు మెంబర్గా అంటే కౌన్సిలర్గా గెలవకపోవడంతో 19 వార్డు నుంచి పోటీ చేస్తే కేవలం 1449 ఓట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక చూడలిగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదృష్టం లేకపోతే పన్ను ఇరుగుతుంది. ఖచ్చితంగా అరటి పండు తిన్నా కానీ పన్నే ఇరుగుతుంది అన్నటువంటి సామెత కనబడతా ఉంది. నామినేషన్ కోసం 8 కోట్ల పన్ను చెల్లింపు, ఎన్నికల కోసం మరో 20 కోట్లు. ఎన్నికల కోసం 20 కోట్లు అంటే దరిదాపుగా ఆమె చాలా పైసలు పెట్టింది. చాలా పైసలు పెట్టే కానీ అయినా తప్పనటువంటి ఓటమి కనబడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నిజామాబాద్ విషయానికి వచ్చిన తర్వాత నిజామాబాద్లో 60 ఉన్నాయి. నిజామాబాద్లో 60 సీట్లుంటే 60లో 17 గెలిచిన వాళ్ళు. నిజామాబాదు చూస్తే 60 మొత్తం వార్డులుంటే ఈ 60లో 17 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 14 ఏమో ఎంఐఎం పార్టీ గెలిచింది. సో ఒకరేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు గెలిస్తే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా దరిదాపుగా 28 మంది గెలిచిండ్రు. బీజేపీ పార్టీ నుంచి 28 మంది గెలిచిండ్రు. అయినా కానీ మ్యాజిక్ ఫిగర్ కావాలి కదా, 60లో 31 రావాలి. మరి 60లో వీళ్ళకు 28 వచ్చినాయి. వీళ్ళకు బీజేపీకి 28 వచ్చినాయి. కాబట్టి ఒకవేళ కనుక ఎక్స్ అఫీషియల్ ఓటు ఒకటేమో ఉన్నట్టుది, దానికి కలిపిన 29 అవుతుంది. కానీ ఏ ఓటు లేకపోయినప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కలిస్తేనే 31. అక్కడ అదనంగా ఇంకా మహేష్ కుమార్ గౌడ్ యొక్క ఓటు ఉన్నది, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓటు కూడా ఉన్నది. అది కూడా అవసరం పడలేదు వీళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి 17, 14 తోటి ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిపి వాళ్ళు మేయర్ పీఠాన్ని చైర్మన్ వైస్ చైర్మన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఈమె మాత్రం నిజామాబాద్లో మాత్రం పాపం ఈమె గెలవలేకపోయింది. అదృష్టం లేదు, ఏం చేస్తుంది? ఇది ఇక్కడ కనబడతా ఉన్నది. ఇగో కాటిపల్లి సమంత కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 1446 వచ్చినాయి. ఇక నల్లగొల్ల లక్ష్మీనారాయణకి బీజేపీ నుంచి 2090 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 104 ఓట్లు వస్తే ఇక మళ్ళీ మిగతా సంబంధించినటువంటి వీళ్ళకి కేవలం ఒక 28 ఓట్లేమో ఇండిపెండెంట్లకు వచ్చినట్టు ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీవ్రమైన పోటీ ఏమి లేదు. దరిదాపుగా 600 నుంచి 650 ఓట్ల తేడాతోటి 20 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సమంత కుమారి మాత్రం గెలవలేకపోయింది. పాపం చాలా దురదృష్టం. ఇక మరి ఆమెను ఎవరు కూడా ఓదార్చలేరు. ఆమెకు ఇన్ని పైసలు ఖర్చు పెట్టారు కాబట్టి నాకు ఎందుకు చైర్మన్ ఇవ్వని చెప్పేసి అనడానికి కూడా ఆమెకు వీల్లేదు. ఎందుకంటే ఆమె ముందుగా వార్డుకు గెలవాలి కదా. వార్డుకు గెలితే దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ముందుగానే ఒప్పందం చేసుకున్నాం కాబట్టి పైసలు వీళ్ళకి ఖర్చు పెట్టినా మరి నాకెట్లా అన్యాయం చేస్తారని అడగడానికి వీలు ఉండేది. కానీ ఆమెకు 19వ వార్డులో మొత్తానికి ఓడిపోయింది. చూస్తూనే ఉండండి మన తెలుగు.